ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మొంతా అర్ధరాత్రి తీరం దాటింది. కాకినాడ మచిలీపట్నం మధ్య మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాను ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ఏపీలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, రాయచోట, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు సైతం ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు కాకినాడ జిల్లా పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో అర్ధరాత్రి 2 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలి కరెంటు తీగలు తెగినట్లు సమాచారం. పలుచోట్ల వాగులు, కాలువలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మొంతా తుఫాను ప్రభావంతో మొత్తం జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. నరసాపురం తీర ప్రాంతం మొత్తం కూడా మొంతా తుఫాను దాటికైతే కరెంటు స్తంభాలు విరిగిపడిపోయినాయి. గంటకి 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వచ్చిన కారణంగా అయితే పంటలు నేల కొరిగాయని చెప్పుకోవచ్చు. అలాగే చేపల చెరువులు ఎక్కువగా ఉంటాయి. చేపల చెరువులకు గండిపడి చేపలు అలాగే రొయ్యలు కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం తుఫాను ప్రభావంతో అయితే గత 48 గంటలుగా జనజీవనం స్తంభించింది. రోడ్ల పక్కన చెట్లు విరిగి పడిపోయినవి. అలాగే పంట పొలాలు పూర్తిగా నేల కొరిగిపోయి పంట మొత్తం కూడా నాశనమైన పరిస్థితి అయితే ఉంది. అట్లాగే నరసాపురం తీర ప్రాంతం కావటం మొత్తం ఈ తీర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మనుషుల్ని అయితే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న మనుషుల్ని అయితే తుఫాను దాటిన తర్వాత వర్షం తగ్గిందని చెప్పుకోవచ్చు. అంజలి, థ్యాంక్ యూ మురళి.
బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మొంతా అర్ధరాత్రి తీరం దాటింది. కాకినాడ మచిలీపట్నం మధ్య మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాను ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ఏపీలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంతా తుఫాన్ క్రమేపీ బలహీనపడుతోంది. తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొంతా తుఫాన్ క్రమంగా బలహీనపడుతోందని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ తీవ్ర తుఫానుగా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే 12 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండం ప్రభావంతో ఈ రోజు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా ఆంధ్రాలో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఇక తుఫాను తీరం దాటాక తదనంతర పరిస్థితులపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావం చూపిన ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. నష్టం అంచనాపై త్వరితగతిన నివేదికలు రూపొందించేలా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తుఫాను ప్రభావ ప్రాంత ప్రజలకు అత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. తుఫాను బాధితులకు అత్యవసర ఆహార వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు సరుకులు ఉచితంగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. మత్స్యకారులకు 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని తెలిపింది. కిలో కందిపప్పు, లీటర్